ఈ సింపుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ థిక్ గా ఉంది కాబట్టి నేను బక్రాన్ని యూజ్ చేయట్లేదు. బోట్ నెక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఇలా కట్ చేసి లీఫ్ షేప్ లో అయితే స్ట్రిప్స్ డిజైన్ చేయమన్నారు ఒక కస్టమర్ వచ్చేసి. లీఫ్ డిజైన్ లో వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 ఇంచ్ గ్యాప్ లో అయితే డాట్స్ పెట్టుకున్నాను. ఈ డాట్స్ లో అయితే ఇలా ఈ స్ట్రిప్ ని ఇలా ఫోల్డ్ చేసి రివర్స్ లో పెట్టుకోండి. మార్క్ చేసిన 1 ఇంచ్ గ్యాప్ లో అయితే ఇవి నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్ట్రిప్ ని మనం లెహంగాకి నాడా వేస్తాం కదా, అలా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకుంటే ఈ స్ట్రిప్ అనేది రెడీ అవుతుంది. ప్రీవియస్ పోస్ట్ లో ఈ నెక్ డిజైన్ అయితే కటింగ్ అనేది చూపించాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ థిక్ గా ఉంది కాబట్టి నేను బక్రాన్ని యూజ్ చేయట్లేదు. ఫ్యాబ్రిక్ థిన్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా బక్రాన్ని యూజ్ చేసి స్టిచ్ చేయండి. అప్పుడే స్టిఫ్ గా ఉంటది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఇలా నేను చూపించిన విధంగా మనం అటాచ్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ని రివర్స్ లో పెట్టుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకోండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలా పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నారంటే ఈజీగా మనం స్టిచ్ చేసేయొచ్చు. ఫినిషింగ్ తో నెక్ చుట్టూ 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ బ్లౌజెస్ కే కాదండి, డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఓన్లీ లీఫ్ షేప్ కే కాకుండా రౌండ్ కూడా వేసుకున్నా కూడా ఈ డిజైన్ బాగుంటదండి. బట్ నాకు కస్టమర్ వచ్చేసి ఓన్లీ లీఫ్ షేప్ కే వేయమన్నారు కాబట్టి ఇక్కడ నేను వేసి చూపిస్తున్నాను. ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఖర్చులేమీ కనిపించకుండా ఇన్విజిబుల్ గా అయితే వస్తుంది అనమాట నీట్ ఫినిషింగ్ తో. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని అయితే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అయితే ఇలా పెట్టుకోండి చూపించినట్లు. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఇలా రివర్స్ చేసుకోవటమే, అంతేనండి. రివర్స్ చేసిన ఈ నెక్ డిజైన్ పైన టాప్ స్టిచ్ వేసుకుంటే ఇంకా నీట్ ఫినిషింగ్ తో అయితే కనిపిస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్ మనం యాజ్ యూజువల్ గా ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసుకొని హిప్ బెల్ట్ అటాచ్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోద్ది. హోప్ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన లైక్ అనేది ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యేలా చేస్తుంది. స్టిచ్చింగ్ సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.